హాయ్ హలో. పులిహోర అంటే నచ్చని వాళ్ళు ఉండరు. అందులోనూ గోంగూర పులిహోర అంటే వావ్ అనాల్సిందే. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. 8 ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని గోంగూరని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోంగూర, లేదంటే పులిహోర బంకగా ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మిశ్రమంలోనే ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న మిశ్రమాలన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పొడి అన్నంలో కలుపుకోవాలి. పోపు వేసుకొని పులిహోరలో కలుపుకోవాలండి. దీన్ని ఈరోజు తినడం కంటే నెక్స్ట్ డే తీసుకుంటే వావ్ అనాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హలో, హాయ్, నమస్తే అండి. హై విటమిన్స్ ఉన్న తోటకూర రైస్ తయారీ విధానం తెలుసుకుందామండి. తరిగిన తోటకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని పల్లీలు వేపుకొని తీసుకోవాలండి. బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత తోటకూర మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన మిశ్రమంలో వైట్ రైస్ని కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. పల్లీల ప్లేస్లో జీడిపప్పు కూడా వాడుకోవచ్చు. హై విటమిన్స్ ఉన్న గ్రీన్ రైస్ రెడీ అండి. ACED, B12, B6 విటమిన్స్ పుష్కలంగా ఉన్న. హలో, హాయ్, నమస్తే అండి. ఎక్కువ మందికి ఇష్టం లేని వెజిటబుల్ బీట్రూట్ అండి. బాబోయ్ బీట్రూట్ కర్రీ అనే వాళ్ళతో కూడా ఆహా బీట్రూట్ కర్రీ అనిపించేద్దాం. వచ్చేయండి తయారీ విధానం తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో సన్నగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రై అయిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. 1 ఇయర్ బేబీస్ దగ్గర నుంచి 70 ఇయర్స్ వరకు ఎవరైనా తినొచ్చండి. కోల్డ్గా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా కానీ ఆహా అంటూ తినాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉల్లి వెల్లుల్లి లేకుండా అదిరిపోయే రుచి ఉన్న అరటికాయ పిండి మిరియం తయారీ విధానం. అరటికాయ ముక్కలు, పావు గంట సేపు నానబెట్టిన కందిపప్పుని రైస్ కుక్కర్లో తీసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిపెట్టుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపుకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో మినపప్పు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన మిశ్రమంలో మనం ముందుగా పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమంలో రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ ఉడికిపోయిన మిశ్రమంలో చింతపండు గుజ్జును పోసుకోవాలండి 2 స్పూన్స్. ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చపాతీలోకి, రైస్లోకి అదిరిపోయే అద్భుతమైన టేస్ట్లా ఉన్న అరటికాయ పిండి మీడియం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. ఆహా ఏమి రుచి అనిపించే మజ్జిగ పులుసు తయారీ విధానం తెలుసుకుందామండి. కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వంకాయ, సొరకాయ, ములక్కాయ ముక్కల్ని వాటర్ పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. మిక్సర్ జార్లోకి మిరియాలు, జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో పెరుగు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాండీలో తీసుకొని బాగా వేడి చేయాలండి. ఈ వేడి చేసిన మిశ్రమంలో ముందుగా పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలు అన్నిటినీ వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఉడికిపోయిన మిశ్రమంలో పసుపు, ఇంగువ వేసుకొని ఇంకొంచెంసేపు ఉడకపెట్టుకోవాలి. మరొక బాండీలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మజ్జిగ పులుసులో వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఎంతో సింపుల్, టేస్టీ మజ్జిగ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.